హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నాం కదా ఇప్పుడు. జనరల్ సైన్స్‌కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో ప్లాస్టిక్‌లు వాటి ఉపయోగాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కొన్ని రకాల గాజులు వాటి ధర్మాలు ఉపయోగాలు అయితే తెలుసుకుందాము. గాజు రకం, ధర్మాలు, ఉపయోగాలు. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా జనరల్ సైన్స్ అనేది మ్యాక్సిమం ఒకలాగే ఉంటుందండి. సో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకనే కాదు, మీరు ఏ ఎగ్జామ్‌కి రాసినా ఇది అనేది యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఓకే. గాజు రకం ఏంటంటే సోడా గాజు లేక మెత్తని గాజు. దీని ధర్మాలు, ఉపయోగాలు అనేవి ఇక్కడ చదువుదాం. త్వరగా కరుగుతుంది. కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీకైతే వీటిని యూజ్ చేస్తారంట. పైరెక్స్ గాజు ప్రయోగశాలలోని గాజు పరికరాల కోసం అయితే యూజ్ చేస్తారు. క్వార్ట్జ్ గాజు విద్యుత్ బల్బులు, దృ దృశ్య పరికరాలకైతే యూజ్ చేస్తారంటండి. ఫ్లింట్ గాజు దృశ పరికరాలు. ఈ దృశ్య పరికరాలా? ఓకే. ఇక్కడైతే అదే ఉంది. దృశ పరికరాలు. గట్టి గాజు త్వరగా కరగదు. నీటికి, ఆమ్లాలకు లొంగదు. గట్టి గాజు పరికరాల తయారీకైతే యూజ్ చేస్తారంటండి. బోరోసిలికేట్ గాజు అల్ప వ్యాకోజం కుదుపును, రసాయనాలను తట్టుకోగలదు. వంట పరికరాలను, ప్రయోగశాలలో పరికరాలను, గొట్టపు ద్వారాలను తయారు చేయడానికైతే ఉపయోగిస్తారంట. ఓకే. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.